అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము, ఆసక్తి అన్నీ కూడా అనుకూలతలు ఏర్పడినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే హనుమాన్ చాలీసా కానీ, హనుమంతుడికి సంబంధించింది ఏదైనా సరే మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మానసికంగా ఏర్పడుతున్న అలజడిని అధిగమించడానికి, అలాగే అదేవిధంగా హనుమంతుడితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా చాలా మంచి ఫలితం ఇస్తుంది. కనుక ఇవి చేయడం బట్టి వ్యక్తిగతంగా, ఎందుకంటే జాతకరీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యలు అధిగమించే అవకాశానికి ఈ పరిహారాలు ప్రతిరోజు భాగంగా ఈరోజు కూడా మనం ఇవి చేసుకోవడం బట్టి మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వృద్ధి, అనవసర భయాందోళనలు, మనసులో ప్రశాంతతని కోల్పోయే పరిస్థితుల్ని అధిగమించే పరిస్థితులు, నిర్ణయ సామర్థ్యం మొదలైనవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.